ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతిని హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలిపారు. వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లుగా అధికారికంగా పోలీసులు ప్రకటించారు. కేశవరావుపై 1.5 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక భారీ విజయమని అమిత్ షా తెలిపారు. నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగిస్తున్న 3 దశాబ్దాల పోరులో ప్రధాన కార్యదర్శి స్థాయి కలిగిన నేత మృతి చెందడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారు. 84 మంది లొంగిపోయారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉందని అమిత్ షా పేర్కొన్నారు. అటు ప్రధాని మోదీ కూడా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామన్నారు. దేశంలో శాంతి కోసం మావోయిస్టులను నిర్మూలిస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు. మావో సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా ఉన్నారు. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత అతను పార్టీకి సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యానపేట గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. ఇక కేశవరావుకు సోదరుడు, 3 అక్కా చెల్లెలున్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హై స్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆయన డిగ్రీలో అదే టెక్కలిలో స్కూల్ చదువు పూర్తి చేశారు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా వరంగల్లో బీటెక్ రావడంతో అక్కడికి వెళ్లి జాయిన్ అయ్యారు. వరంగల్లోని కాకతీయ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘం వైపు అడుగులు వేశారు. 1984లో ఎంటెక్ చదువుతున్నప్పుడు సిపిఐ పీపుల్స్ వార్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి ఉద్యమం చేరారు. ఇక అప్పటి నుంచి 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది. మిలిటరీ ఆపరేషన్లో ఆయన సిద్ధహస్తులు. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారాలతో సత్సంబంధాలు కొనసాగించడం ఆయన ప్రత్యేకతలు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేశారు. గణపతి తర్వాతి పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించేవారు. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతల్నర్ ఘటనలో వ్యూహం కేశవరావుదే. ఇక గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013లో సాల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మకు దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటు మరో 27 మంది మరణించారు. कुछ और सामान रिकवर होंगे और उसमें स्पष्टता आएगी कि क्या क्या हुआ है। एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है। एक सहयोगी थे जो वो शहीद हुए हैं और सरकार का इस पर पूरा ध्यान है। आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे। परंतु ये ज़रूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 नक्सलियों से 26 से अधिक नक्सली मार के आए गए। अब अंतिम सर्चिंग ऑपरेशन ही चल रहा है, सर्च ही चल रहा है। मतलब मुठभेड़ के बाद बॉडीज रिकवर की जा रही है। बॉडीज